మునక్కాయల సాంబారు. మునక్కాయల సాంబార్కి పప్పు, టమాటా, తెల్లగడ్డ, కొద్దిగా పసుపు, ఇంగువ పొడి, నూనె ఇవన్నీ వేసి ఉడకపెట్టాలన్నమాట. ఇట్లా ఉడికిపోయినాక మనం బాగా దీన్ని మత్తు దీంట్లో బాగా ఇది నైస్గా చేయాలి మునక్కాయ సాంబార్. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకో. ఇట్లా నైస్గా ఇది చేసినాక ఇప్పుడు దీంట్లో మునక్కాయలు తరిగి పెట్టింది. మునక్కాయలు బాగా శుభ్రంగా కడిగేసి మునక్కాయలు, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు ఈ మునక్కాయ సాంబార్లో కొద్దిగా మిరప్పొడి, కారం పొడి, ధనియాల పొడి ఒక స్పూన్, ఉప్పు, సాల్ట్ కొద్దిగా, ఒక ఎర్రగడ్డ, చింతపండు రసం ఇవన్నీ బాగా కలిపి ఒకే ఒక విజిల్కి ఉడికిపోతుంది. ఒకే ఒక విజిల్ కొద్దిగా సాంబార్ పొడి, ఇప్పుడు ఒకే ఒక విజిల్కి మనము ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి మునక్కాయ ఒకే విజిల్కి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని తాలింపు పెడతాం. నూనె కొద్దిగా పోసుకో, ఆవాలు, ఎర్రగడ్డలు, కరివేపాకు, కొంచెము బ్రౌన్గా వచ్చేలాగా మనము వేగనివ్వాలి. తిరగబాత అప్పుడు దాకా మంచి టేస్ట్ ఉంటుంది. మునక్కాయ సాంబార్ కానీ పప్పు కూర కూడా మనము ఇట్లా బ్రౌనిష్గా ఉండాలన్నమాట. ఇప్పుడు సాంబార్ దీంట్లో పోయాలి. అంతే అండి, మునక్కాయ సాంబారు రెడీ. అంతే అండి, మునక్కాయ సాంబారు అంతే. ఇది వచ్చి మునగాకు తాలింపు. ఈ వీడియో కూడా పెట్టినాను, చూడండి ఒకసారి.